లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు చెప్పబడుతున్నటువంటి మాటను ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ యోహాను సువార్త 14:17 రాయబడింది, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఆయన నివాసము చేయునని చక్కగా భక్తుడి గురించి యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, ఈ లోకములో ఉన్నవారు, ఈ లోకము దాని ఆశలు, జీవపు డంబము, ఒకరికొకరు పొగుడుకోవటం, ఈ లోకపరంగా ఎంతోమంది భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, మీరు ఆయనని ఎరిగి ఉన్నారు గనక మీరు లోకమునకును మీరు దైవత్వమునకును వేరుపరచబడ్డారన్నటువంటి విషయాన్ని మీరు బాగా గమనించండి. మీరు లోకముతో ఉండకూడదు, దైవత్వంలో ఉండాలి. మీరు విశ్వాస సంబంధులు, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. శరీరము దాని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. మీరు శరీర ఆశలను చంపిన వారైతేనే జీవములో మీరు ప్రవేశింపగోరుతారు. పౌలు కూడా అలాగే మాట్లాడుతూ అంటాడు, గోధుమ గింజ చస్తే కానీ అది భూమిలో పడి మొలకెత్తును కదా. అలాగే ఒక మానవుడు లోకపరంగా చనిపోతేనే కానీ దైవత్వంగా వాడు ఎదగగలుగుతాడు. అందుకని యేసు ప్రభు అంటాడు, ఈ లోకము ఆయనను ఎరగదు, ఈ లోకము దేవుని తెలుసుకోదు. ఎవరైతే తెలుసుకుంటారో వానిలో దేవుడు ఉంటాడు, ఆయన వానితో నివాసము చేస్తాడని దేవుని ఒక వాక్యం చెప్తుంది. బైబిల్ బాగా ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన మాటను మరొకసారి చూడండి. ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. ఎందుకనంటే ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా దేవునిలోకి ఒక మనిషిని రానియడానికి ఇష్టపడవండి. లోకాన్ని ప్రేమించేవాడు ఎవడైనా సరే శరీరాశ చూసిందల్లా దేవుని బిడ్డలారా అనుభవించాలన్నటువంటి పరిస్థితి. రకరకాలైనటువంటి ఈ లోకంలో ఎన్నో సుఖభోగాలు ఉన్నాయి. వాటికి అలవాటు పడ్డ వాళ్ళు దేవునిలో నిలవాలన్నా, దేవునిలో ఎదగాలన్నా, దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా కానీ పొరపాటును చేయలేరు అని వాక్యం చెబుతుంది. మరి మీరు విశ్వాస సంబంధులైతే మీరేం చేస్తారు? దానియేలు పత్రిక, దానియేలు యొక్క గమనించండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు గ్రంథం 11:32. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని తెలుసుకున్నటువంటి మనం ఎలా ఉండాలి అని అంటే, ఆయనను ఎరుగుదురు అంటే దేవుణ్ణి ఎరుగువారు ఏం చేస్తారంటే బలము కలిగి గొప్ప గొప్ప కార్యాలు ఆయన కొరకు చేయడానికి ఇష్టపడతారు. దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ఎలా ఉంటారనంటే గొప్ప కార్యాలు, మహోన్నతమైన కార్యాలు. అందుకని యేసు ప్రభు ఆయన మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలన్నింటిలో చివరిలోకి మనం చూస్తే నన్ను నమ్మిన వారు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు అని వాక్యం చెప్తుంది. నాకంటే ఎక్కువగా మీరు అద్భుతాలు చేస్తారు అని వాక్యం చెప్తుంది. చనిపోయిన వారిని లేపుతారని వాక్యం చెప్తుంది. అలాగే అనేకులను నా నామం పేరట మీరు నడిపించెదరు అని వాక్యం చెప్తుంది. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని వాక్యం చెప్తుంది. ఈరోజు రక్షించబడ్డటువంటి మనం, దేవుని కొరకు నిలబడ్డటువంటి మనం, దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఏం చేయగలుగుతున్నాం అన్నది ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని కొరకు వారు బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తారు. ఒకప్పుడు రక్షింపబడక ముందు ప్రియ దేవుని బిడ్డలారా,
పౌలును చూసినప్పుడు అనేక మంది చాలా భయముతో వణికిపోయేవారు. క్రైస్తవుల మీద తిరగబడి చిరస్రాగం చేసి, ఏమండి అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, గుర్రాన్ని కట్టి వీధమ్మట ఏమండి పట్టణాల్లో వీధుల్లో రకరకాలైనటువంటి చిత్రహింసలు పెట్టేటువంటి పౌలు ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో దేవుని కోసం మరణించడానికైనా ఇష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన వెంబడించడం నేర్చుకున్నారు. ఇదిగో ఒకప్పటి సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒకసారి అలాగే పౌలు ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు సుదూరమైనటువంటి ప్రాంతంలో కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవడో ఒకడు పాపం మంచినీళ్ళు దాహం వేసో ఏదో సంథింగ్ జరిగి ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతం దగ్గరకు వచ్చి మంచినీళ్ళు తాగుదాం అనుకున్నప్పుడు వీడు కుష్టివాడు, ఊరి వెలుపల ఉండవలసిన వాడు ఊరిలోకి వచ్చి మనం తాగేటువంటి నీరు తాగుతున్నాడు, అపవిత్రం చేస్తున్నాడు, కాబట్టి ఈయన రాళ్లతో కొట్టి చంపాలరా అని ప్రజలు తరుముతున్నప్పుడు అండి, అదే మార్గం గుండా వెళుతున్నటువంటి పౌలు అతన్ని ఎదుర్కొని అతని కింద పడ్డటువంటి అతన్ని లేపి ఏం జరిగిందని తెలుసుకుంటే ప్రజలు ఇలా చెప్తున్నారయ్యా, వీడు కుష్టి వ్యాధిగ్రస్తుడు, వీడి ఒళ్ళంతా చేతుల నిండా కాళ్ళ నిండా తల నిండా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కుష్టి అనేది వీడికి ఉంది. వీడు ఊరిలోకి రాకూడదు, ఊరు వెలుపల ఉండాలి. అట్లాంటిది ఊరిలోకి వచ్చి వీడు నీటి మొత్తాన్ని అపవిత్రం చేసి గాలి మొత్తాన్ని అపవిత్రం చేసి వీడి వ్యాధిని మనుషులకు అంటియడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మోసే ధర్మశాస్త్ర ప్రకారం వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలి అని అంటే పౌలు అంటాడు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళితే ఆయన అన్నాడు, దాహం వేసిందా అని ప్రార్థన చేశాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు, ఆయన నేనే జీవాహారమని అన్నాడు. ఎవరికైనా నువ్వు దప్పిక కొని ఎడలు నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోమని ప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడు చెప్పాడని చిన్న ప్రార్థన చేసి దేవుని బిడ్డలారా ఆ నేల మీద కొద్దిగా అలా తవ్వినప్పుడు కొద్దిగా ఓట కనపడిందండి. ఆ నీటి ఓటను తీసి ఎప్పుడైతే ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడికి తాగించాడో వాడిని వదిలి వెళ్ళిపోయానని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నీళ్లు తోడి దేవుని నామం పేరట ప్రార్థన చేశాడో, ఈరోజు దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేని సమస్య వచ్చినప్పుడు దాని కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడన్నటువంటి గొప్ప కార్యాలు మనం చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. దేవుని కొరకు ఆయన ఎరిగినటువంటి మనం ఆయన కొరకు ఏ కార్యాలు చేయగలుగుతున్నాం? చిన్న చిన్న సమస్యలకే ఆయన మర్చిపోతున్నాం, చిన్న చిన్న విషయాలకి ఆయన మర్చిపోతున్నాం, శరీర బలహీనతలకి ఆయన మర్చిపోతున్నాం, కుటుంబ సమస్యలకి ఆయన మర్చిపోతున్నాం. ఇంకెక్కడ దేవుడు మనకు గుర్తుండి ఏమన్నా ఆయన ఎరిగినటువంటి మనం ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. అందుకని బైబిల్లో రాయబడిన దానియేలు గ్రంథంలో 11:12 అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకుంటాడు. లోకస్తుడు దేవుణ్ణి ఎరిగిన వారిని ఏం చేస్తారు? దేవుని కొరకు బలమైన కార్యాలు. మరి దేవుణ్ణి మనం ఎరిగాం, దేవుని కొరకు ఏ కార్యం చేశాం? ఒక్క కార్యం. దేవుని కొరకు ఒక్క కార్యం. నేను దేవుణ్ణి నమ్మానండి, మందిరానికి వెళ్తున్నానండి, బాప్తిస్మం పొందానండి, దేవుని మందిరాన్ని అడుగుపెట్టి ఆయన ఆరాధించగలుగుతున్నాను, దేవుణ్ణి నమ్మాను, దేవుణ్ణి ఎరిగాను. ఏ కార్యం చేసావు నువ్వు ఆయన కోసం? ఒక కార్యం చెప్పు. ఏ కార్యం చేయగలిగా? ఆయన కోసం నువ్వేం త్యాగం చేయగలిగావు అంటే ఇంకా నీవు ఆయన ఎరుగలేదు, తెలుసుకోలేదు. ఇంకా నేను దేవుని తెలుసుకోలేదు. మరి దేవుని బిడ్డ, దేవుని తెలుసుకోకుండా ఎంతవరకు మనం ఉండగలుగుతాం ఆలోచించేయండి. ఇంకా తర్వాత రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన మనతో నివాసము చేయనన్న విషయం కూడా మర్చిపోతున్నారు ప్రజలు. ఆయన మనతో ఉంటే ఏం జరుగుద్ది? జకర్యా గ్రంథం 2:10 సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును,
సంతోషముగా ఉండి పాటలు పాడుడి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయాలంటే మనం ఏం చేయాలి? అక్కడే రాయబడి ఉంది, సంతోషముగా ఉండి పాటలు పాడాలి. మరి దేవుని మనతో ఉండాలంటే ఆయన ఎవరి మధ్యలో ఉంటారంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన నివాసం చేస్తాడు. ఇద్దరు ముగ్గురు ఏకవై మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించుచున్నాడంటే ఆయన వచ్చాడనే కదా. మరి దేవుడు రావాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది చూడండి, కొన్ని పండగలు వచ్చినప్పుడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని పండగలు వచ్చినప్పుడు ఓ దైవజనుడు అంటాడు, మేము దేవుడిని ఎరగక ముందు మా నాన్న పూజారి, ఆ పూజారిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు చాలా దేవుడిని ఆరాధన చేస్తుంటారు. అలాగే ఒక పండుగ వచ్చుద్ది. అదేం పండుగ అంటే పాముల పండుగ వస్తుంది. ఈ పాముల పండుగ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ అంటారే, పొట్ల పాలు పొత్తే కానీ అనేక మంది పొట్టట్లేదు, రారా పాలు తీసుకొని వెళ్దాం, గుడి తీసుకొని వెళ్దాం రారా అని దయచేసి ఆ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొని వెళ్ళిందంటండి. వెళ్ళేసరికి అందరూ ఇక గుంపుగా కూడారు, ఒక్కొక్కళ్ళు వచ్చి పొట్టలో పాలు పోస్తున్నారు. పాలు పోస్తూ ఉంటే ఏమండి, గిన్నె పాలు అయితే ఆ చలనం దగ్గర బయటికి రాదు. మీరు చిన్న వానలు పడితే పాములు బయటికి రావు. ఎప్పుడైతే గట్టి వాన పడుతుందో ఆ వాన నీరన్నీ ఆ పొట్టలోకి వెళ్ళిపోయి దాన్ని ఉండటానికి చోటు లేక అది బయటకు వచ్చి ఎక్కడ చీకటి దొరికి ఎక్కడ సందు దొరికితే అక్కడ పరిగెత్తుద్ది. అలాగే పుట్టలో పాలు పోసేసరికి అందరూ పోసేసరికి ఆ పుట్ట మొత్తం పాలతో నిండిపోయిందేమో, అది ఒక్కసారిగా బయటకు బుష్ అని వచ్చింది. అంతే, ఆ గిన్నె అక్కడ పడేసి ఆ చెయ్యి పట్టుకొని లాక్కుంటా ఏడ్చుకుంటూ పరిగెత్తి ఇంటికి వెళ్ళేసరికి శరీరం మొత్తం గాయాలైపోయినాయి అంట. శరీరం మొత్తం గాయాలి. లాక్కుంటా అమ్మా నిదానంగా పరిగెత్తుకుంటానే, నన్ను ఏడమాకే అని ఆయన, రారా పాము కరిచిందంటే చచ్చిపోతావు నువ్వు అని. ఏమంటే పాము కరుస్తుందని తెలిసినప్పుడు దానివల్ల అపకీర్తి జరుగుతుందని తెలిసినప్పుడు దాన్ని ఎలా కొలగలుగుతున్నావు సార్? ఆలోచించండి. మేలుకరమైన మార్గం ఏదో యోచించి నిదానించి ఆ మార్గంలో వెళ్ళండి దేవుని వాక్యం చెప్తుంది. కానీ అజ్ఞానంతో ఉండబట్టే కదా ఈ రోజున అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నారో తెలియక అనేక రకాలైన పరిస్థితి ఇబ్బందుల మధ్యలో గురైపోతున్నారు. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్య నివాసం చేయడానికి ఆయన ఒక రకమైన జంతువు కాదు, ఒక రకమైన పురుగు కాదు, ఒక రకమైన పక్షి కాదు, ఒక వికృత ఆకారం కలిగినటువంటి దేవుడు కాదు. ఆయన మనం ఎలా ఉన్నామో, ఆయన పోలికలో చేసినటువంటి మనం ఎలా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఆయన ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలికలోనే మనల్ని చేశాడు ఆయన. అందుకని ఆ పోలికలో చేయబడ్డ మనం ఏం చేయాలి? ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన మహిమపరుస్తున్నప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చి నివాసం చేస్తే మనం భయపడి పరిగెత్తాల్సినంత అవసరం లేదు. అందుకని మనం స్తుతించాలి, ఆయన నామాన్ని సంకీర్తన చేయాలి. తర్వాత ఏం రాయబడిందో తెలుసా? ఆయన మీలో నివాసం చేస్తాడు. ఆయన మనతో ఉండటం కాదు, మనతో ఉన్నటువంటి దేవుని ప్రభువా మీరు నాలోకి రండి ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయన వస్తాడు, వేడొక ఆదరణకర్త, ఆయన వస్తాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఎవరిలో ఉంటాడని ఆలోచన చేస్తే స్తుతించే వారితో ఆయన ఉంటాడు. కానీ ఎవరిలో ఉంటాడని ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట చెప్పాడు, నేను హృదయం అనే తలుపు దగ్గర నిల్చొని తలుపు తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో వానితో నేను, నాతో వాడు కలిసి భోజనము చేయబోతున్నాం అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజున ఆయన వచ్చి తలుపు తట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. సండే స్కూల్గా ఉన్నప్పుడు టీచర్ చెప్పేది, తెల్లవారుజామున 4 గంటలకి
దేవదూతలు బుట్ట పట్టుకొని వస్తారంట, రెండు బుట్టలు పట్టుకొని దేవదూతలు వస్తారు. ఎందుకు వస్తారు టీచర్ అని అడిగితే, ఒక బుట్టలోనట నిన్న చేసిన ప్రార్థనకి జవాబులు తీసుకొస్తారంట, ఇంకొక బుట్టలోనట ఈరోజు చేసే ప్రార్థనకి ఇంకో బుట్టలో వేసుకొని తీసుకొని వెళ్తారంట. ఎప్పుడు వస్తారంట? తెల్లవారుజామున. అందుకని చాలామంది దైవజనులు చెప్పే మాట, తెల్లవారుజామున ప్రార్థన చేయండి, తెల్లవారుజామున ప్రార్థన చేయండి. ఆయన వచ్చేటువంటి సందర్భం అది. ప్రశాంతంగా ఉండేటువంటి ప్లేస్, అప్పుడు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండేటువంటి సమయం కనుక లేచి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసి నీ దేవునికి మొరపెట్టమని వాక్యం చెప్తుంది. అనేక మంది చూడండి, తెల్లవారుజామున లేకపోవడానికే ఇవారికి చాలామంది అలారాలు కొనుక్కునేవాళ్ళు, గడియారాలు. ఎంత ఉండే 200 300 ఉండే ఆ గడియారాలు కొనుక్కొని ఆ అలారం 4 గంటలకి 4:30కి సెట్ చేసి పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ అలారం మోగినప్పుడు కట్టేసి మళ్ళీ పడుకుండే బాపత కాదు. అలారాలు పెట్టుకుంటారు చాలామంది లెగవాలని. అలారం పెట్టుకున్నప్పుడు లెగవాలి, మళ్ళీ కట్టేసి పడుకోవడం దేనికి? ఇంకా కొంతమంది ఉంటారండి, అలారం మోగుతూనే ఉన్న వాళ్ళ చెవులు వినబడదు, మోగుతుంటుంది. ఆడు పెట్టుకున్న ఓడికంటే పెట్టుకోకుండా పక్కన ఉన్న వాళ్ళకి వినపడి సిరాకి ఎత్తిపోద్ది అలారం. లేచి అలారం కట్టే. ఒక అలారమే నీకు వినబడినప్పుడు ప్రభు స్వరం ఎలా వినగలుగుతావు? అలారం సౌండే నీకు వినబడలేనప్పుడు హృదయాల్ని గోచించేటువంటి ఆ ప్రభు స్వరాన్ని నువ్వు ఎలా వినగలుగుతావు? ఒకసారి నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు తెల్లవారుజామున 1 గంటకి నేను అలా పడుకున్న, తెల్లవారుజామున 1 గంట అట్లా అవుతుంది టైం. నేను పడుకున్నప్పుడు ఓ సేవకుడు వచ్చి, నాన్న లే దేవుడు ఇప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమన్నాడు, ఎవరికి ఆపద జరుగుతుందంట, కనిపెట్టమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ఎక్కడ ఉన్నాడు నిద్రలు లేచి, ఆయన ఆత్మస్వరూపి లేచి ప్రార్థన చేయడం. వెంటనే ప్రార్థన చేసి ఒక 1/2 గంట 30 గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత ఓకే అన్నాడంట. నేను తప్పించాను, ఓకే అని తప్పించాడంట. ఓకే ఏసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమె. నేనన్నాను, మరి నేను ఇక్కడే ఉన్నాను, నాకేందుకు వినపడలేదు? ప్రార్థన చేసుకో. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా, ఆయనతో మాట్లాడిన దేవుడు మాతో ఎందుకు మాట్లాడు? ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటూ కనిపెడుతున్నాను, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, మనం ప్రార్థించిన వెంటనే అది రాదు. దాని కొరకు మనం కనిపెట్టాలి, విజ్ఞాపన చేయాలి, మాటికి గోజాడాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అలా ఒక 6 నెలలు 7 నెలలు అయిన తర్వాత కరీంనగర్ ప్రాంతానికి అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయాం సేవ నిమిత్తమై. వెళ్ళిపోయిన తర్వాత ఒక దైవ సేవకుడు బాప్తిస్మాలు ఇస్తే నేను అనుకున్నాను, నాతో మాట్లాడే నిజంగా దేవుడు అయితే ఇప్పుడు వీళ్ళందరూ బాప్తిస్మాలు ఇస్తున్నప్పుడు పేరు మారవాలి, విగ్రహారాధికులకి పేరు మారవాలి. కనుక వీళ్ళకి దైవజనుడు ఏ పేరు పెడుతున్నాడో ఆ పేరు నాకు కావాలి. ఆ దైవజనుడికి నువ్వు ఏ పేర్లు పెట్టాలని నిర్ణయించావో ఆ పేరు నాకు ముందుగానే తెలియాలన్నప్పుడు ఏదో స్వరం వినబడతా ఉంటే నేను అలా రాసుకున్నాను, కొన్ని పేర్లు, 4 పేర్లు రాసుకున్న తర్వాత బాప్తిస్మాల కార్యక్రమానికి నేను వెళ్ళకపోయేసరికి ఇక్కడ నుండి ప్రార్థన నడిపిస్తూ ఉన్నా. దైవజనులు వెళ్ళిపోయి అక్కడ బాప్తిస్మాలు ఇస్తున్నారు. తర్వాత వచ్చిన తర్వాత, అన్న మీరు పెట్టిన పేర్లు ఇయేనా అని అడిగా. నీకెలా తెలుసు అని అడిగాను. మనం అడిగితే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు కదా. మరి ఈరోజు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయాలి ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్ని నూతనమైనటువంటి కార్యాలు మనం అడగాలి, ప్రభువుని అడగాలి. ఎవడైనాను నా స్వరం వింటాడో, ఆ స్వరము విని తలుపు తడతాడో, ఆ తలుపు తట్టినప్పుడు ఎవరు ఆయన స్వరం వింటారో, ఆ స్వరమిని ఎవరైతే తలుపు తీస్తారో వారితో వచ్చి ప్రభు భోజనం చేస్తాడని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజున ఎన్నిసార్లు ఆయన స్వరం మనం వినగలుగుతున్నాం ఆలోచన చేయండి.
ఎన్నిసార్లు ఆ స్వరం వినగలుగుతున్నాం? కనీసం అలారం మనుషుల శబ్దాలు కొంతమంది ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఉంటారు, బయట ఎంత అరిసినా కొంతమందికి వినపడదు ఉంటారు. మన సంఘంలో కూడా కొంతమంది ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని టీవీ సౌండ్లు పెట్టుకొని ఫోన్లు చూసుకుంటా ఎవడొస్తాడులే మా కోసం అనుకో, ఎవరితో జనాలతో సంబంధం ఉండదు ఆ మూర్ఖులకి. వాళ్ళు మనుషులు అనరు, మూర్ఖులు అంటారు. బయట పాలో 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 అని అరవాలి. మనుషుల లెక్కలో ఉంటే వినికిడి జ్ఞానం, వినికిడి శబ్దాలు ఉంటాయి. పాము కంటండి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు మనుషుల అడుగుల యొక్క ఆ వైబ్రేషన్ బట్టి అది పసిగట్టగలుగుతుంది ఏదో మనుషుల సంచారం జరుగుతుందని. ఈ మనుషులకి అది ఉండదు. అందుకని వాక్యం మనం ఆలోచన చేస్తే ఇందులో రాయబడింది, నా స్వరం వినేవాళ్ళు నాకు కావాలి అంటాడు ప్రభు. ఈరోజు దేవుని వాక్యాన్ని విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.